ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ రిపోర్ట్ ఛానల్. ఈ యొక్క నోటిఫికేషన్ మీరు రీజనల్ జిఎస్టీ ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ తిరుపతి బాలాజీ డిస్టిక్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండే ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఒక్కొక్క డీటెయిల్స్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ లైక్స్ వల్ల ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఓకే, నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది ఈ నెల 11 నవంబర్ 20 తేదీన వచ్చింది. ద ఏపీసీటీడీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ రీజనల్ జీఎస్టీ ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ తిరుపతి. కాంట్రాక్ట్ బేస్ మీద లిమిటెడ్ పీరియడ్కి వాళ్ళు తీసుకుంటున్నారు. పోస్ట్ నెంబర్ 1 డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్. దీనికి మీరు చూసుకోవచ్చు రోస్టర్ పాయింట్స్ ఓసీ వాళ్ళకి 2 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, ఓసీ ఈ విధంగా రోస్టర్ పాయింట్స్ తీస్తారు. అయితే క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఏ యూనివర్సిటీ నుండి చేసినా పర్వాలేదు. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, టైపింగ్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏమో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఆఫీస్ సబార్డినేట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ 7th క్లాస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఈ రోస్టరింగ్ పాయింట్ వచ్చేసి ఓసీ, ఎస్సీ, ఓసీ, బీసీ, ఓసీ వాళ్ళకు ఉంది. అయితే దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు. మీరు దీన్ని ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అది కూడా కిందన ఉంటుంది, చెప్తాను. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 18,500, ఆఫీస్ సబార్డినేట్ 15,000. ఇది ఫిక్స్డ్ శాలరీ. అయితే లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేయడానికి డిసెంబర్ 8వ తేదీ. ఈరోజు డిసెంబర్ 27. మహా అయితే ఇంకా 11 రోజులు ఉన్నాయి కాబట్టి వీలైనంత తొందరగా ఆఫ్లైన్లో అప్లై చేయండి. ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, అది కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏమేమి సర్టిఫికేట్స్, క్యాస్ట్, రేషన్ కార్డు ఇవి పెట్టి అప్లై చేయాలి. ఇంకా మీరు అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ వచ్చి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 4th లైన్ రీజనల్ జిఎస్టీ ఆడిట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ తిరుపతి 7th ఫ్లోర్ ఏ బ్లాక్ అని ఇక్కడ ఇదంతా ఉంది. డేటు ఇవన్నీ రిజిస్ట్రేషన్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయండి. లేట్ అయితే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఓకే, ఇంకా మనల్ని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి వాళ్ళు సపరేట్గా ఇన్ఫామ్ చేస్తారు. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. చూడండి, ఎగ్జామ్ లేకుండా జస్ట్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో ఈ జాబ్ ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.